అందరికీ నమస్కారం. మనందరికి తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడు ఇది మన ఎల్వి నగర్ లో, గాజువాక ఎల్వి నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ఈ ప్రెసిడెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం.